అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. మనకు ఈ నెల 10వ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది. అయితే అక్షయ తృతీయలోపు ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అక్షయ తృతీయ అంటే మహిమాన్వితమైనటువంటి రోజు. ఈరోజు ఏ కార్యం చేసినా అక్షయమవుతుంది. అది చెడు కార్యమైనా మంచి కార్యమైనా అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు. బంగారం కొనడం స్తోమత ఉన్నవారు ఈరోజు బంగారం కొనవచ్చు. కానీ అప్పులు చేసి మరీ బంగారం కొంటే మాత్రం ఇంకా అప్పుల పాలవుతారట. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయమని మాత్రమే చెప్పారు, కొనమని మాత్రం చెప్పలేదు. అయితే అసలు ఎలాంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడో తెలియజేసేటటువంటి ఈ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అని అంటారు. అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని కొందరు అంటుంటారు. అయితే బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే. కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంతే తప్ప బంగారం అంతటిలోనూ కలిపురుషుడు ఉండడు. దీనికి సంబంధించి పురాణాల్లో ఉన్నటువంటి ఈ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేస్తాడు. అలా అనేక మంది రాజులను వారి దగ్గర బంగారాన్నంతా కూడా సేకరించినటువంటి ఈ జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. అయితే ఆ తరువాత జరాసంధుడిని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. అయితే ఆ తరువాత ఆ రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు పరీక్షిత్. అయితే ప్రజలందరికీ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. చక్కగా ధర్మబద్ధంగా న్యాయపరంగా పరిపాలిస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకనాడు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్నటువంటి ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావంటూ ఓరడిస్తూ ఉంటుంది. ఆ గోమాత భూమి, ఎద్దు ధర్మదేవత. ఇక పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరకు వెళతాడు. వెళ్ళి ఎందుకు వేడుస్తున్నావంటూ గోమాతను అడుగుతున్నాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి కేవలం ఒక కాలే మిగిలి ఉన్నటువంటి విషయం గురించి చెబుతుంది. అలా ఆ ఎద్దు కాలి ద్వారా కలియుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాలును నిర్దాక్షిణ్యంగా విరిచేశాడని చెబుతుంది. ఆ మాటలు విన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఆ ఎద్దుతో ఇలా అంటాడు: ఎవరు నిన్ను అకారణంగా హింసించారో, ఎవరికీ కూడా అపకారం చేయనటువంటి నిన్ను ఎవరిలా కాళ్ళు విరగ్గొట్టారో వారిని అస్సలు నేను సహించేది లేదు. వారి భుజాలు కూడా విరగ్గొట్టేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఎద్దు ఇలా చెబుతుంది: అతను క్రోధావేశాలతో రాజులా కనిపించేటటువంటి కఠినాత్ముడు. కర్ర పట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా కనికరం లేకుండా నన్ను కొట్టాడు. నా కాళ్ళు అతనే విరగ్గొట్టాడు అని జవాబిస్తుంది. ఇక ఎద్దు అతను కలిపురుషుడని చెప్పి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తుంది. ఇక వెంటనే పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్నెందుకు ఇలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టే నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సి ఉంది. ఇక్కడ కాకుండా నేను ఎక్కడా ఉండలేను. కాబట్టి నేను ఇక్కడే ఉండాలి. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతాను అంటే ఎలా చెప్పు? నేను ఎక్కడ ఉండాలో చెబితే అక్కడ మాత్రమే ఉంటాను అని అంటాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు నివాసం ఉండేందుకై జోదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు అనేటటువంటి 4 స్థలాలను ఇస్తానంటాడు. అలా పరీక్షిత్ మహారాజు తన పాలనలో ప్రజలందరూ కూడా ఆ 4 ప్రదేశాలకు కూడా వెళ్ళరు అనేటటువంటి నమ్మకంతో పరీక్షిత్ మహారాజు అతనికి మాట ఇస్తాడు. అలా 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జోదశాల నుండి అసత్యం, మద్యపానం నుండి మదం, అహంకారం, వ్యభిచారం నుండి కామం, హింస నుండి కోపం, క్రోధం, ఇలా మరో 4 స్థానాలను కూడా అతను ఆక్రమిస్తాడు. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమంటూ వేడుకుంటాడు. ఇక అందుకు ఒప్పుకున్నటువంటి మహారాజు అవినీతి ద్వారా సంపాదించినటువంటి బంగారం ఉన్న చోటు కూడా నీదే అంటాడు పరీక్షిత్ మహారాజు. అయితే బంగారం నుండి మా చర్య పడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనదే చేసుకుంటాడు కలిపురుషుడు. అలా కలికి వరాలు ఇచ్చిన తరువాత కలి చూపు పరీక్షిత్ మహారాజు యొక్క సాగరంలో ఉన్నటువంటి కిరీటం మీద పడుతుంది.
అయితే ఆ కిరీటం అన్యాయపు మార్గాల ద్వారా వచ్చిందని ముందు మనం చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్నే పరీక్షిత్ మహారాజు ధరించి ఉంటాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోకి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. ఇక వేటకు వెళ్ళి అక్కడ దొరికినటువంటి జంతువులన్నింటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. ఆ విధంగా శమీకుడు వద్దకు వెళ్ళి ఆయన మెడలో చచ్చినటువంటి ఒక పామును కూడా వేస్తాడు. అలా కలిపురుషుడు కిరీటం ద్వారా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశిస్తాడు. అయితే ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే, అన్యాయ మార్గాల ద్వారా సంపాదించినటువంటి బంగారంలోనే ఈ కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితం ద్వారా కొనుక్కున్నటువంటి బంగారంలో కలి ప్రవేశించడు. అలాంటి బంగారం మనకు మేలు కలిగిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగేలా చేస్తుంది. కాబట్టే ఎప్పుడైనా ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మబద్ధంగా వచ్చినటువంటి సొమ్ముతోనే చక్కగా బంగారాన్ని కొనుక్కోవాలి. అదే మంచి శ్రేయస్కరం. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ రోజు వినవలసినటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం వారణాసిలో రామశెట్టి అనేటటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వ్యాపారంలో 4 కుమారులు సహాయం చేస్తూ అతనికి చక్కగా పనిలో చేదోడు వాదోడుగా ఉండేవారు. రామశెట్టి వారి కుమారులకు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనవంతులైనటువంటి అందగత్తెలనిచ్చి 3 కుమారులకు వివాహం చేస్తాడు. ఇక ఒకనాడు 4వ కుమారుడు పని మీద పొరుగురికి వెళతాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి, ఆహా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని మనసులో అనుకుంటాడు. ఆ అమ్మాయి అక్కడ ఆవులు కాస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని 4వ కుమారుడు ఇష్టపడతాడు. తర్వాత ఆ 4వ కుమారుడు అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో, ఎలాగో నాకు సంబంధం చూస్తున్నారు కదా నాన్నగారు, నేను పొరుగురు వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు. సరే, అలాగే చేద్దాం నాయనా అంటాడు ఆ తండ్రి. ఆమె పేరు లావణ్య. తనకు అమ్మా నాన్న ఎవరూ లేరు. లావణ్యవతి గుడికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉండేది. గుడికి సంబంధించినటువంటి ఆవులను తీసుకుని వెళ్ళి మేపుకొస్తూ ఉండేది. ఆ విషయాన్ని కూడా వాకాబు చేసి రామశెట్టి తెలుసుకుంటాడు. అప్పుడు వారి పెద్ద కొడుకు, పోనీలే నాన్న, మనకు డబ్బు ఉంది కదా, పాపం తమ్ముడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆమెతోనే వివాహం చేద్దామని అంటాడు. ఆ తరువాత 4వ కుమారుడు లావణ్య వివాహం చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక లావణ్య చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అందంతో పాటు చక్కని మనసు కూడా ఆమెదే. ఇక లావణ్యవతి అత్తమామల దగ్గర భయభక్తులతో ఉంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక మనకంటే చిన్నది, పైగా మనందరికంటే కూడా ఆఖరిగా వచ్చి చాలా మంచి పేరు తెచ్చుకుందని 3 తోడికోడళ్ళు ఆమెపై అసూయ పడుతూ ఉండేవారు. లావణ్యవతి పేదపిల్ల, మిగిలినటువంటి 3 తోడికోడళ్ళు ధనవంతుల బిడ్డలు. అయితే దానితో వారికి లావణ్యవతి అంటే కొద్దిగా చిన్నచూపు ఉండేది. ఇక లావణ్యవతికి ఒక మంచి స్వభావం ఉండేది. అదేమిటంటే ఎవరైనా ఏదైనా అడిగితే ఆమె దగ్గర లేదనకుండా ఇచ్చేసేది. అలా వారి అత్తగారింట్లో ఉన్నటువంటి పనివాళ్ళు ఎండనక వాననక కష్టపడుతూ ఉండేవారు. అప్పుడు లావణ్యవతి వారిని చూసి, ఇప్పుడైతే నేను భవనంలో సుఖంగా ఉన్నాను, కానీ పెళ్ళి కాకముందు నేను కూడా ఇలాగే కష్టపడుతూ ఉండేదాన్ని. మండు టెండలో ఎన్నో పనులు చేసేదాన్ని. ఒక గొడుగుంటే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. సేద తీరుతున్నప్పుడు ఒక విసనకర్రైనా ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. ఈ పనివాళ్ళు కూడా నాలాగే కష్టపడుతూ ఉన్నారు కదా, వీరికి కూడా గొడుగు విసనకర్ర ఉంటే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటుంది. అలా అనుకున్నదే తడవుగా ఇంటి పెరటి వైపు వెళ్ళి వారి తాటాకు ఇంటి మీద తాటాకు లాగి ఒక గొడుగులాగా, అలాగే ఒక విసనకర్రలాగా తయారు చేసి వారికి ఇస్తూ ఉండేది. అదేవిధంగా ఆ తాటాకులతోటి రకరకాలుగా గొడుగులను అలాగే విసనకర్రలను తయారు చేస్తూ వారికి పంచుతూ ఉండేది. అయితే అత్తమామలు ఇలా అనుకుంటారు, అయ్యో, ఇంటి మీద కప్పినటువంటి తాటాకులన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఎటుపోతున్నాయి అని అనుకుంటూ ఉండేవారు. అలా కొంతకాలానికి ఇంట్లో వారు లావణ్యవతే ఆ తాటాకులను తీస్తుందని చెప్పి గమనించి లావణ్యవతిని ఇటువంటి పనులు చేయకూడదని చెప్పి మందలిస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళ ఇంట్లో బోలెడంత గో సంపద కూడా ఉండేది. ఆ గోవులకు పాలు తీయడం వంటి పనులన్నీ కూడా పనివాళ్ళు చేస్తూ ఉండేవారు. కానీ లావణ్యవతి ఎవరికీ తెలియకుండా పాలు తాగడం కోసం గోవు దూడల తాళ్ళు విప్పేసి తల్లి గోవుల దగ్గరకు వదిలేసేది. ఆ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు గమనించి లావణ్యవతితో, ఇలా దూడలను వదిలివేస్తే మనం పాలు ఎలా తాగుతామని చెప్పి మరలా మందలిస్తారు. అంతేకాదు, మండుటెండలో పనివాళ్లు పనిచేస్తూ ఉంటే లావణ్యవతికి జాలి వేసి
వంటగదిలోకి వెళ్ళి పెరుగంతటినీ కూడా చిలికి మజ్జిగ చేసి పనివాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉండేది. అలాగే రామశెట్టి వ్యాపారస్తుడు కదా, ఆ రామశెట్టి దగ్గరికి ఎవరైనా డబ్బు లేని వారు వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, ఏమైనా సరుకులు సహాయం చేయండి అని అడిగితే అస్సలు సహాయం చేసేవారు కాదు. అలాంటి పేదవారిని లావణ్యవతి రహస్యంగా కలుసుకొని పెరటి వైపు రమ్మని చెప్పి పిలిచి సరుకులు, డబ్బులు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇచ్చేస్తూ ఉండేది. ఎవరు ఏ సహాయం అడిగినా ఇంట్లో వారికి తెలియకుండా ఆ సహాయాన్ని చేస్తూ ఉండేది. అలా చాలా కాలం అదే విధంగా చేస్తూ వచ్చేది. ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో వారు గమనించలేదు. కానీ ఎప్పటికైనా కూడా నిజమనేది బయటపడుతుంది కదా. అలా కొన్నాళ్లకు ఇంట్లో వారికి ఆ విషయం గురించి తెలుస్తుంది. తోటి కోడలు లావణ్యవతిని బాగా కనిపెట్టి వారి అత్తగారికి చెప్పేవారు మిగిలినటువంటి కోడళ్ళు. అయితే అందరూ కలిసి లావణ్యవతిని తిట్టి అసలు నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. ఆ సమయంలో తోటికోడలు అత్తగారితో ఈ అమ్మాయి ఒంటి మీద నగలు ఉంచితే అవి కూడా దానం చేసేస్తుంది అని అనడంతో ఇక అత్తగారు లావణ్యవతిని నగలు తీసిచ్చేయమని చెప్పి అడుగుతుంది. అలా లావణ్యవతి ఒక్క ముక్కు పొడుగు మాత్రమే ఉంచుకొని మిగిలినటువంటి నగలన్నీ కూడా తీసి అత్తగారికి ఇచ్చేస్తుంది. ఒకసారి ఒక చిన్న పాప రామశెట్టి ఇంటికి వచ్చి, అయ్యా, మా అమ్మా నాన్నలకు ఆరోగ్యం సరిగ్గా లేదు, వారి వైద్యం కోసం నా వద్ద ధనం లేదు, దయచేసి సహాయం చేయండి అని అడుగుతుంది. అప్పుడు ఆ తోడికోడళ్ళు, ఇప్పుడు కనుక ఈ పాపకు మనం ధన సహాయం చేస్తే తరువాత మరికొంతమంది మన ఇంటికే వచ్చి సహాయం కోసం అర్థిస్తారు అని అనుకుని ఆ పాపను చీపురుతో కొట్టి తరిమివేస్తారు. అయితే ఆ పాప అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళుతూ వెళుతూ ఉండగా ఆ పాపను లావణ్యవతి పెరటి చాటు వైపు పిలిచి ఆమెకు తన దగ్గర ఉన్నటువంటి ఆ ముక్కు పొడకను కూడా దానంగా ఇచ్చేసి ఈ ముక్కు పొడకను అమ్మివేసి వచ్చినటువంటి ధనంతో అమ్మా నాన్నలకు చక్కగా వైద్యం చేయించి తినడానికి సరుకులను కూడా తీసుకుని వెళ్ళమని చెప్పి చెబుతుంది. అయితే అక్కడ జరిగిందంతా కూడా ఆ మిగిలిన ముగ్గురు తోడికోడళ్ళు చూస్తారు. చూసి అత్తగారితో ఆమె చేసినటువంటి ఘనకార్యం గురించి చెబుతారు. ఇక వారందరూ కలిసి లావణ్యవతిని చీపురుతో కొడతారు. నువ్వు ఈ ఇంట్లో ఆడపిల్లవు, ఈ ఇంట్లో వస్తువులన్నీ కూడా అలా దానం చేస్తే మేమందరం ఏమైపోవాలి అంటూ ఆమెను నానా రకాలుగా దుర్భాషలాడతారు. ఇక లావణ్యవతి వారి మాటలకు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళి గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. పడుకొని కనీసం ఆహారం కూడా తీసుకోకుండా అలా శోకిస్తూ ఉంటుంది. అయితే అదే సమయానికి ఆమె బాధ చెప్పుకోవడానికి ఆమె భర్త కూడా అక్కడ ఉండడు. ఆమె భర్త పొరుగురుకు వెళతాడు. ఇక లావణ్యవతి అలా ఏడుస్తూ పడుకుంటుంది. ఇక తెల్లవారుగానే ఆమె లావణ్యవతి మేలుకొనగానే చూస్తే ఆమె ఉన్నటువంటి గదంతా కూడా చక్కగా బంగారంతోనూ నిధి నిక్షేపాలతోనూ నిండి ఉంటుంది. ఆ యొక్క గదంతా కూడా అలాగే లావణ్యవతి ఒంటిపై ఉన్నటువంటి గాయాలన్నీ కూడా పూర్తిగా నయమైపోయి ఉంటాయి. మంచి పట్టుచీర అలాగే నగలు లావణ్యవతి శరీరంపై వచ్చేస్తాయి. కానీ అదంతా అసలు ఎలా జరిగిందనే విషయం గురించి మాత్రం లావణ్యవతికి కూడా అర్థం కాదు. ఒకవేళ గది నుండి బయటకు వెళితే నీకు అసలు ఇంత బంగారం, ఇంత మంచి వస్తువులు ఎలా నీకు లభ్యమయ్యాయని అత్తగారు మరలా నన్నే కొడతారేమోననేటటువంటి భయంతో ఆమె ఆ గది నుండి బయటకు రాదు. అలా ఒకరోజు గడిచిపోతుంది. కానీ ఆ తరువాత రోజు లావణ్యవతికి బాగా ఆకలి వేస్తుంది. అయితే ఆమె పక్కకు తిరిగి చూడగా అక్కడ ఆశ్చర్యంగా ఎన్నో రకాల పలహారాలు కనిపిస్తాయి. ఇక ఆమె వాటిని సంతోషంగా స్వీకరిస్తుంది. మర్నాడు పొరుగురుకు వెళ్ళినటువంటి ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ గది తలుపులు తెరవగానే ఆ గదిలో ఉన్నటువంటి బంగారాన్ని, నిధి నిక్షేపాలను చూసి ఆమెను ఇలా అడుగుతాడు. లావణ్యవతి, ఈ గదిలో ఉన్నటువంటి బంగారం అంతా ఎలా వచ్చింది? ఇదంతా కూడా ఏమిటి అని ఆమెను ప్రశ్నిస్తాడు. అప్పుడు లావణ్యవతి, ఇవన్నీ అసలు ఎలా వచ్చాయో నాకు కూడా తెలియడం లేదండి అంటూ తన భర్తకు చెబుతుంది. అలా ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆ గదిలోకి బంగారం, నిధి నిక్షేపాలు వచ్చాయని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. ఇక అత్తగారు తోడికోడళ్ళు కలిసి ఇదేదో ఆశ్చర్యంగా ఉందే, అసలు ఈ గది నిండా బంగారం ఎలా వచ్చింది, దీని గురించి తప్పకుండా మన గురువుగారిని అడిగి తెలుసుకోవాల్సిందేనని చెప్పి అనుకొని వారి ఊరి పొలిమేరలో ఉండేటటువంటి వారి గురువును సంప్రదిస్తారు. ఆ గురువుకు వారి గదిలోకి వచ్చినటువంటి బంగారం గురించి అంతా చెప్పి వివరిస్తారు. అయితే ఆ గురువు వారి మాటలు విన్న తర్వాత ఆయన తన యొక్క దివ్య దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని, ఆ అమ్మాయి మనసు చాలా మంచిది, ఆ అమ్మాయి దగ్గర ఏది ఉన్నా కూడా తనకంటూ ఏది ఉంచుకోకుండా ఎప్పుడు ఎవరు బాధలో ఉంటే వారందరికీ కూడా సహాయం చేస్తూ వచ్చింది. ఆమెకు ఉన్నటువంటి నిర్మలమైనటువంటి మనసుతో
ఆమె వద్ద ఉన్నటువంటి బంగారు ముక్కు పుడకను కూడా దానంగా ఇచ్చేసింది. ఆ దానం ఇచ్చింది కూడా విశేషమైనటువంటి రోజైనటువంటి అక్షయ తృతీయ నాడు. అక్షయ తృతీయ నాడు ఆమె చేసినటువంటి దాన ఫలంగా ఆమెను ఎంతో చక్కగా ఈరోజు ఆమెను విశేషించి ఆ దానఫలం అంతా కూడా ఆమెను సంక్రమించింది. దానివల్లనే ఆమె వద్దకు బంగారం, నిధి, నిక్షేపాలు వచ్చాయని చెప్పి ఆ గురువు వారికి వివరిస్తాడు. ఇక గురువుగారు చెప్పినటువంటి మాటలు విని ఆ అత్తా కోడళ్ళు ఆశ్చర్యపడుతూ సిగ్గుతో తలదించుకొని వారు చేసినటువంటి తప్పును క్షమించమని చెప్పి లావణ్యవతి కాళ్లపై పడతారు. ఇక లావణ్యవతి వారందరినీ కూడా క్షమిస్తుంది. ఆ తరువాత వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా గడుపుతూ ఉన్నటువంటి ఆ బంగారాన్ని, నిధి నిక్షేపాలను లేని వారందరికీ కూడా చక్కగా దాన ధర్మాలు చేస్తూ వచ్చారు. ఇక ఆ తరువాత చివరికి లావణ్యవతి ముక్తిని పొందింది. ఈ విధంగా అక్షయ తృతీయ నాడు చేసినటువంటి ఒక చిన్న దానం వలన ఆమెకు ఎంతటి విశేషమైనటువంటి ఫలితం దక్కిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదండి. కాబట్టి అక్షయ తృతీయ నాడు చేసినటువంటి దానం 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. ఇక అమ్మల కన్నా అమ్మ అయినటువంటి అన్నపూర్ణాదేవి యొక్క అవతారం కూడా అక్షయ తృతీయ నాడే జరిగింది అని అంటారు. మరి ఆ కథ గురించి కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి వెనుకగా మహాశివుణ్ణి సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మూస్తుంది. పరమేశ్వరుని కుడి కన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటన 3వ నేత్రంగా అగ్ని విరాజిల్లుతూ ఉంటారు. అందువలన పార్వతీదేవి భగవంతుని అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు, చంద్రుడు వారి యొక్క ప్రకాశాన్ని కోల్పోతారు. అందుకు ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం పాటు అంధకారంలో మునిగిపోతాయి. దాంతో మానవులు, మిగిలినటువంటి జీవరాశులు అందరూ భయంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. ఈ అపాయం నుండి అందరినీ కాపాడమంటూ భక్తులు మహాశివుణ్ణి ప్రార్థిస్తారు. ఇక పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని వెంటనే తన అగ్నిమయమైనటువంటి 3వ నేత్రాన్ని తెరిచి వెలుగును కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి లోకాలను ఉద్ధరిస్తాడు. అదంతా కూడా క్షణకాలంలో జరిగిపోవడం వలన పార్వతీదేవి భయపడిపోయి పతిదేవుని యొక్క కళ్ళను మూసి ఉంచిన తరువాత తన చేతులను వెంటనే తీసివేస్తుంది. ఇక పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా అమ్మవారు మాత్రం భయంతో వణికిపోతుంది. అప్పుడు పరమ శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ప్రశాంతంగా ఇలా చెబుతాడు, దేవి, ఇది నీకొక తమాషాగా ఉంది కదూ, కానీ నీ తమాషా ఫలితంగా చూసావా లోకాలన్నీ ఎలా వెలుగును కోల్పోయాయో, మానవులు మిగిలినటువంటి ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వే చూసావు కదా. నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పట్టినప్పటికీ లోకాలకది సుదీర్ఘకాలం కొనసాగినట్లుగా నీకు అనిపించడం లేదా? నీకెందుకు దేవి ఈ చిలిపితనం అంటూ పరమేశ్వరుని యొక్క శుతిమెత్తని కటువు పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకుని సిగ్గుపడుతుంది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సును ఆచరించి పరమేశ్వరుని నుండి అనుమతిని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, నీవు లోకమాతవు, ఎప్పటికీ ఏ పాపం నీకు అంటదు, నువ్వు తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని చెబుతాడు. అలా పరమేశ్వరుడు చెప్పినప్పటికీ దేవి మనసు స్వాంతన చెందలేదు. తన తపస్సు చేయడం లోకాలకు అలా గుణపాఠంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె తపస్సు చేయగోరింది. అందువలన ఆమె పరమేశ్వరుణ్ణి పదే పదే ప్రార్థించి తపస్సు చేయడానికి చివరికి అనుమతి పొందుతుంది. పరమేశ్వరుని ఆశీస్సులు పొంది దేవి దక్షిణ దిశగా బయలుదేరుతుంది. అదే సమయంలో కాశీక్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైనటువంటి కరువు నెలకొంటుంది. కాబట్టి దేవి కాశీక్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది. ఆ యొక్క భవంతిలో ఆమె అన్నపూర్ణ అనేటటువంటి పేరుతో వెలసింది. అక్కడ ఉండేటటువంటి ఆమె ఎన్నటికీ కూడా ఖాళీ కానటువంటి అక్షయ పాత్ర అయినటువంటి ఒక సురభి మూలంగా జనులందరికీ కూడా ఆహారం అర్పించడం ప్రారంభించింది. అలా ఆకలితో అలమటించేటటువంటి జనులందరికీ ఆ విధంగా ఆకలి తీరిపోతుంది. అక్కడ ఉండేటటువంటి జనులందరూ కూడా అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందిస్తూ ఉండేవారు. ఆ కారణంగా అలా యావత్తు కాశీరాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆమె ఖ్యాతి బాగా వ్యాపించింది. ఈలోపు కాశీరాజు తన యొక్క కోశాగారం అంతా ఖాళీ అయిపోవడంతో వెంటనే గుర్తించి అందువలన అతనికి ఏం చేయాలో పాపం పాలుపోక తల్లడిల్లిపోతూ ఉంటాడు.
ఆ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి ఇలా వేలాది జనులందరికీ కూడా ఆహారం సమర్పిస్తుందనేటటువంటి వార్త గురించి వింటాడు. అన్నపూర్ణాదేవి ఆ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసినటువంటి రాజు ఆశ్చర్యపోతాడు. రాజు ఆమెను పరీక్షించాలి అని అనుకుంటాడు. అలా తన సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకొని రండి అని చెప్పి పంపిస్తాడు. అన్నపూర్ణను కలుసుకున్నటువంటి రాజుగారి సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేస్తారు. అయితే ఆమె రాజు విన్నపాన్ని తిరస్కరించి, మీ రాజుకు అరువుగా ధాన్యాన్ని ఇవ్వలేను, కావాలంటే తినడానికి ఆయన్నే ఇక్కడకు రావచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అని చెబుతుంది. అమ్మవారు చెప్పినటువంటి మాటలను సేవకులు కాశీరాజుతో చెబుతారు. అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రాజు ఒక మంత్రి వేషాన్ని ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్నటువంటి ఆ సత్రానికి వెళతాడు. అక్కడ మంత్రి వేషంలో ఉన్నటువంటి ఆ రాజు వేలాది మంది జనులు కూర్చున్నటువంటి వరుసలో కూర్చొని తినడం ప్రారంభిస్తాడు. అలా అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు విస్తుపోతాడు. అప్పుడు రాజు ఇంతటి అద్భుత కార్యాన్ని కేవలం ఒక సామాన్యమైనటువంటి స్త్రీ చేయడం అనేది అసంభవం. ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలసి సాక్షాత్తు ఆ జగజ్జననియే ఈ విధమైనటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరికి కూడా సమర్పిస్తూ వస్తుంది. ఆమె మహత్యం వల్లనే ఇలాంటి అద్భుతం జరుగుతుందే తప్ప లేదంటే కేవలం ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఇదంతా చేయడం అనేది అసంభవమైనటువంటి పని కదా అని చెప్పి తెలుసుకుంటాడు. ఇక భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి, తల్లి జగజ్జనని, నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించమ్మా అంటూ ప్రార్థిస్తాడు. ఇక రాజు భక్తిని చూసి ఆనందభరితమైనటువంటి దేవి తన యొక్క నిజరూపాన్ని దాల్చి ఇలా పలుకుతుంది. చూడు నాయనా, నీ భక్తి ప్రపత్తులకు నేను సంతోషించాను. నీ రాజ్యంలో తాండవిస్తున్నటువంటి కరువు నుండి రక్షించడానికే నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను. ఇక వరుణదేవుడు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడు. నేనిక ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం సాధ్యమనేటటువంటి పని కాదు. తపస్సు కోసమై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉంటూ ప్రజలందరినీ కూడా సంతోషంగా ఉంచి రాజ్య పరిపాలన సాగించు అంటూ అన్నపూర్ణాదేవి చెప్పినటువంటి మాటలు విన్న ఆ రాజు, అమ్మా, నీవు ఎలాగో దక్షిణం వెళ్తున్నావు కదా, అలా వెళ్ళేటప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలోనే ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తాడు. ఇక రాజు ప్రార్థనను అమ్మవారు మన్నిస్తుంది. అందువలన ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసుకుంటుంది. ఆమె కాశీని విడవడానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయన్ను ఆశీర్వదించి ఆయనకు అక్షయ పాత్రను ఇచ్చి, ఆ తరువాత ఎప్పుడైనా సరే తీవ్రమైనటువంటి కరువు సంభవించినప్పుడు తప్పకుండా నీవు ఈ యొక్క అక్షయ పాత్రను ఉపయోగించి దీనితో ఈ లోకాలన్నిటికీ కూడా చక్కగా ఆహారాన్ని అందిస్తూ ఉండు అంటూ ఆ రాజుకు అక్షయ పాత్రను ఆ తల్లి ఇచ్చి అన్నపూర్ణగా కాశీలో వెలిసింది అమ్మవారు. తరువాత ఆ తల్లి దక్షిణం వైపుగా బయలుదేరి వెళ్ళి తపస్సును కొనసాగించింది. ఈ విధంగా అక్షయ తృతీయ నాడు ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా అమ్మవారు అవతరించింది. ఇక అక్షయ తృతీయ నాడు జరిగినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క వివాహ కథ గురించి కూడా తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యాపారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహాని కోసం తపస్సును చేస్తాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్నటువంటి భృగు మహర్షి దృఢమైనటువంటి సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ఒకనాడు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది. మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అంటాడు, తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినవి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపిణివైనటువంటి నీ అంశలతో పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. ఇక నీలో ఉన్నటువంటి శక్తి స్వరూపమే పార్వతిగా, పరమేశ్వరుని అర్ధాంగిగా వెలుగొందుతుంది. సర్వ విద్యలకు అధిదేవతగా, బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తుంది నీలోని సరస్వతి రూపం. ఇక మూడవదైనటువంటి వైభవ కళ అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అంటూ అర్థిస్తాడు. జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందంటూ ఆశీర్వదిస్తుంది. ఇక భృగువు కూడా ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. అంతటా ఆ తల్లి అంతర్ధానమవుతుంది. ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగా తన యందలి ఐశ్వర్యమైనటువంటి కళతో మహాలక్ష్మీదేవి అవతరిస్తుంది.
కమలముల వంటి కన్నులతో, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగ చిగుళ్ళ వలె ఎర్రనైనటువంటి పెదవులతో, అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. జగజ్జనని జగన్మాత మహాలక్ష్మి స్వాగతం అంటూ భృగు మహర్షి ఆహ్వానిస్తాడు. అలా ఒకనాడు నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉంటాడు. ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపిస్తారు. అయితే వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుడి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు మాత్రం ఏమాత్రం చెలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన యొక్క తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు. ఇక స్వామివారు అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి మహాలక్ష్మి ఆ స్వామినే భర్తగా పొందాలి అని చెప్పి భావిస్తుంది. ఆ స్వామినే ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది. ఆ జగన్మాత యొక్క తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ కంపించసాగుతాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మి వివాహం ఆడటానికి అంగీకరిస్తాడు. ఇక భృగువు లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఎంతో వైభవంగా జరిపిస్తాడు. స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి వెళుతూ ఉండగా దుర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించిస్తాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ యొక్క పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఆ ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్నటువంటి దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని చెప్పి భావించి అతను సర్వసంపదలు కోల్పోతాడని చెప్పి శపిస్తాడు. అలా ఆ మహర్షి యొక్క శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకం కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులను తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుడు వారి వద్దకు వస్తాడు. ఇక స్వామివారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. స్వామి కరుణామయ్య, జగన్నాథ, జగద్రక్షక, స్వామి నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరిచిపోయి దూర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోనయ్యాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది. దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసిన జనార్దన అంటూ స్వామివారే దిక్కంటూ అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అంటూ స్వామిని వేడుకుంటాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వారు మహేంద్రుని యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు. ఓ ఇంద్ర, నీవు బాధపడవద్దు. మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది. కొంతకాలం తరువాత దేవదానవుల యొక్క సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది. అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేకూరుతుంది అంటాడు. అలా దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకొచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థిస్తారు. ఇక స్వామివారు వారితో సర్పరాజు అయినటువంటి వాసుకుని తోడుగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పి సలహా ఇస్తాడు. దేవదానవులు అదేవిధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. తరువాత సముద్రం నుండి దివ్యాశ్వం అంటే ఉచ్చైశ్రవం అవతరిస్తుంది. దాన్ని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు. అలా దేవదానవులు ఇద్దరూ ఇంకా తీవ్రంగా ఆ సముద్రాన్ని మదించగా అందులో నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవిస్తాయి. వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు. తరువాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోతుంది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది. దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేస్తారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఒక అప్సరస లాంటి ఒక దేవదూతలా ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవరి నోట మాట రాదు. అప్పుడు క్షీర సముద్ర రాజతనయ ఆ యొక్క శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది. స్వామివారు మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరించాడు.
తరువాత బ్రహ్మాది దేవతలందరూ కూడా సంతోషిస్తారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిపిస్తుంది. తర్వాత లక్ష్మీనారాయణులను దర్శించినటువంటి వారందరి భాగ్యం కూడా చెప్పతరం ఎవ్వరికీ కాదు. సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల యొక్క శుభాన్ని సుఖాన్ని చూసేటటువంటి ఆ నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటటువంటి ఆ తల్లి జగన్మాత మహాలక్ష్మీదేవి యొక్క దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా లక్ష్మీనారాయణుల యొక్క వివాహ కథ గురించి ఎవరైతే వింటారో వినిపిస్తారో అక్షయ తృతీయ నాడు వారందరికీ కూడా అక్షయంగా ఉంటుంది అని అంటారు. ఇది లక్ష్మీనారాయణుల యొక్క వివాహ కథ. ఈ విధంగా అక్షయ తృతీయ నాడు వినవలసినటువంటి కథలు, అలాగే అక్షయ తృతీయ నాడు దానం చేయడం వలన కలిగేటటువంటి ఫలితం గురించి ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.